తెలంగాణలోని రైతులకు ఎకరాకు 4000 చొప్పున పెట్టుబడి సహాయం అందించే రైతు బంధు పథకం అమలుకు సర్వం సిద్ధమైంది. ఈ పథకం అమలుకు పోలీస్ శాఖతో పాటు అన్ని శాఖల సిబ్బంది సేవలను వినియోగించుకోనున్నారు అధికారులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతు బంధు పథకం అమలు తీరుపై నేలతల్లి ప్రత్యేక కథనం. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతుల పెట్టుబడి సహాయం అందించే రైతు బంధు పథకం మే 10 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ పథకం కింద ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు కలిపి 750 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఎకరాకు 4000 చొప్పున 2 పంటలకు కలిపి 8000 రూపాయలను ఈ పథకంలో భాగంగా రైతులకు అందజేయనున్నారు. 3 జిల్లాల వ్యాప్తంగా ఇప్పటికే చెక్కుల పంపిణీ కోసం అధికారులు రైతుల జాబితాను సిద్ధం చేశారు. చెక్కుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రతి 300 మంది రైతులకు 4 అధికారుల చొప్పున ప్రత్యేక టీంను ఏర్పాటు చేసుకుని చెక్కులు పంపిణీ చేయనున్నారు. అయినా ఏవైనా సమస్యలు ఉంటే గ్రీవెన్స్ సెల్ను సైతం అందుబాటులో ఉంచనున్నారు. రైతు బంధు పథకంపైన ప్రజాప్రతినిధులకు, రైతు సమన్వయ సమితి సభ్యులకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సదస్సులో చెక్కుల పంపిణీలో ఎదురయ్యే సమస్యలు, సమన్వయ సంఘాల బాధ్యత తదితర అంశాలపైన అవగాహన కల్పించారు. అసైన్ భూమి కలిగిన అటవీ భూమి సాగు చేస్తున్న రైతులకు సైతం పెట్టుబడి సహాయం అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి రైతుకు రైతు బంధు పథకం వర్తిస్తుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎవరైనా భూస్వాములు, ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవారు పెట్టుబడి సహాయం వదులుకుంటే మంచిదని మంత్రి సూచించారు. అలా వదులుకున్న సొమ్ము ప్రభుత్వానికి తిరిగి వెళ్లదని, ఆ సొమ్ము రైతు సమన్వయ సమితి ఖాతాలో చేరుతుందన్నారు. తద్వారా తిరిగి రైతులకే ఆ సహాయం అందుతుందన్నారు. ఎకరానికి 8000 రూపాయల పెట్టుబడి సహాయం, మొదటి పంటకు 4000, రెండవ పంటకు 4000 రూపాయలు ఇవ్వబోతున్నాం. సో ఇది ముఖ్యమంత్రి గారు 6000 కోట్ల రూపాయలు రెడీ చేసి వ్యవసాయ శాఖకు విడుదల చేసేసింది. ఆల్రెడీ 6000 కోట్లు పక్కకు పెట్టినాకనే ఇంకో మాట మాట్లాడమన్నాడు సీఎం గారు. రైతు ముఖ్యం. తొలకరి వాన పడక ముందే రైతు చేతిలో చెక్ ఉండాలి. ఇది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది మోడల్ చెక్. తొలకరి వాన పడక ముందే రైతు చేతిలో చెక్ ఉంటే రైతు ఎరువు కొనుక్కుంటాడు, విత్తనం కొనుక్కుంటాడు, దుక్కి దున్నుకుంటాడు. సో రైతుకు ఎదురు చూపు ఉండద్దు. ఇది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది ఎంత గొప్ప పని అంటే రాష్ట్రంలో 60% జనాభా, 58 లక్షల మంది రైతులకు ఈ 6000 కోట్ల రూపాయలు మనం ఇవ్వబోతా ఉన్నాం. అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సహాయం అందుతుందన్న ప్రభుత్వ ప్రకటనపై ఇటు కౌలు రైతులు పెదవి విరుస్తున్నారు. రైతు బంధు పథకం కౌలు రైతులకు వర్తించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 30% మంది కౌలు రైతులే. ప్రభుత్వ పరంగా వచ్చే సబ్సిడీలు కానీ, మాఫీలు కానీ వీరికి వర్తించడం లేదు. పంటలు సరిగ్గా పండక కౌలు చెల్లించలేక ఎంతో మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్నది 4000 పెట్టుబడి గురించి ఇస్తున్నది బాగానే ఉన్నది. అయితే మాకు కూడా ఒక 5 ఎకరాల వ్యవసాయం చేస్తాను. నా సొంత పట్ట ఒక 5 ఎకరాలు ఉంటుంది. నేను దాంతోపాటు ఇంకో 10 ఎకరాలు కౌలు తీసుకున్నా. అయితే వీళ్ళు 4000 పెట్టుబడికి నిమిత్తం ఇస్తున్నారు కదా, అది ఒక ఎవరికి దేంతుంది, పట్టదారి దేంతుంది. రేపు కౌలు పట్టుకున్నాము, మాకు పట్టదారి ఇస్తాడా ఇయ్యాడు. ఆ కౌలు పట్టుకున్న దానికి ఇచ్చే డబ్బులు ఏందో మాకు కూడా కౌలు పట్టుకున్న 3000 ఇచ్చితే మాకు పెట్టుబడికి వస్తుంది, మాకు కూడా నష్టం అనేది జరగదు. ఇచ్చే 4000 చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇది మనకు పట్టదారు సహకరించి మనకు ఆ 4000 ఇస్తే వినా మనకు చాలా ఆదుకున్నట్టు జరుగుతుంది. ఆ 4000 మనకి ఇవ్వకపోవడం వల్ల మనం చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. రైతులు పెట్టుబడుల కోసం అప్పుల పాలు కాకుండా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ రైతు బంధు పథకంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కౌలు రైతులకు సైతం ఈ పథకం వర్తింపజేస్తే బాగుంటుందనేది రైతు సంఘాల నేతల అభిప్రాయం. ఇదే ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కార్యక్రమం. నమస్కారం.
మీకు సహసమర్పించిన వారు ఫ్లోవెల్ పంపులు వాడండి, బంగారు పంటలు పండించండి. ఫ్లోవెల్ పంపుల్నే వాడండి.